మా అమ్మగారు, వాళ్ళ అమ్మగారు ఆ ఏజ్లో పీసీఓఎస్ అసలు ఈ పదాలు వినలేదు, తెలియదు. ఇప్పుడు ఏ ఆడపిల్లకి 10 మంది ఆడపిల్లల్లో నలుగురు ఉంటుంది నాకు పీసీఓడి ఉంది, నాకు పీసీఓఎస్ ఉంది, లోపల నీటి బుడగలు ఉన్నాయి. ఇది రిపీటెడ్ క్వశ్చన్స్ అందరూ వింటున్నారు, డాక్టర్స్ అందరూ కూడా. ఎందుకంటారు? మన ఫుడ్ హ్యాబిట్స్, మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం ఒక స్టేజ్ స్కూల్కి వెళ్ళామంటే 8th క్లాస్ నుంచి మనం సీట్లు రావాలి కాబట్టి కూర్చుని చదవటం, యాక్టివిటీ అనేది అస్సలు లేదు. వంశపారంపర్యంగా కూడా వస్తుంది పీసీఓడి అనేది, ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్, ఆ బాడీ స్ట్రక్చర్, వెయిట్ ఇవంతా మనకి బాడీలో ఉన్నదాన్ని బట్టి వస్తుంది. అది కాక మనం తీసుకునే జాగ్రత్తలు కూడా తక్కువైపోతున్నాయి అన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలంటారు, కంపల్సరీగా ఉండాలండి. స్కూల్కి వెళ్ళాలంటే వెహికల్, కొంచెం కూడా నడిచే పని ఉండదు. ఇంటికి రావటం, మళ్ళీ చదువుకోవడానికి కూర్చోవటం, అంతేగాని కాసేపు ఆడుకోవటం కానీ కొంచెం ఇది కానీ. ఫుడ్ కూడా అంతా జంక్ ఫుడ్, బయట ఫుడ్, వీటి మూలాన తేడా వస్తుంది అనమాట. మేడం, ఇదొక పర్సనల్ క్వశ్చన్. యాజ్ ఏ ఉమెన్ నేను అడుగుతున్నాను, చిన్నపిల్లల నుంచి కొంచెం మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి బ్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కొంచెం వాళ్ళు షై ఫీల్ అయ్యి దీన్ని ఇలా పెట్టి నడవడం స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు యూరిన్ పాస్ చేయడానికి బయట ఇబ్బంది పడుతూ ఫుల్ డే వాటర్ తాగడం మానేస్తారు, బయట ఎక్కడ యూరిన్ పాస్ చేయరు. అండ్ థర్డ్ థింగ్, ఈ జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయి మీరు చెప్పినట్టు బయట ఎక్కువ తినేస్తున్నారు, నచ్చినట్టు. ఇంటికి వచ్చేసరికి బయట తినేస్తున్నారు, ఇంటికి వచ్చి అమ్మ ఆరోగ్యకరమైన ఏమైనా వండి పెడితే డైటింగ్ అని చెప్పి అవి తినడం మానేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో దీనివల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో ఒక్కసారి మా ప్రేక్షకులకి. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, వస్తే ఆగకపోవటం, ప్రెగ్నెన్సీస్ అయి రాకపోవటం, ఫ్యూచర్లో కూడా కొంతమందికి పీసీఓడి ఎక్కువ రోజులు కంటిన్యూ అయిపోయి అట్లా ఓవర్ వెయిట్ అట్లా ఉన్నప్పుడు ఎండోమెట్రియంలో మళ్ళీ క్యాన్సర్లు రావటం, ప్లస్ డయాబెటీస్ రావటం, వీటి మూల ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్బ్యాలెన్స్. సో ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? వెయిట్, నో ఎక్సర్సైజ్, వెయిట్, ఎక్కడ తిరిగినా మనం ఎక్కడ తిరిగినా మళ్ళీ అక్కడికే వస్తున్నాం, లైఫ్ స్టైల్ దగ్గరికి. అంతేనండి. సో మన వెయిట్ని ఐడల్ వెయిట్లో ఉండి కనుక మనం పౌష్టికాహారం తీసుకుంటే ఇవన్నీ ఎక్కువ శాతం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. స్త్రీలలో లాక్టేషన్ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మనం తీసుకుంటే లేడీస్ వైజ్ వస్తే తల వెంట్రుక నుంచి కాలుగోరు వరకు ప్రతిదీ సమస్యే. ఇది వరకు చాలా హెల్తీగా ఉండేవారు, మరి ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ లాక్టేషన్ సమస్య మెయిన్ అవేర్నెస్ లేకపోవటం ఒకటి, కొంతమందికి గ్లాండ్స్లో ప్రొడ్యూస్ కూడా అవ్వదు, అది కారణం అవ్వచ్చు. ప్లస్ వాళ్ళు ఎలా ఫీడ్ చేయాలి అనేది కూడా సరిగ్గా లేకపోవటం, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని కూడా తెలవకపోవటం, ఇవన్నీ కారణాలు లాక్టేషన్ సమస్య. ఇప్పుడు పిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు తక్కువ అయిపోయారు. అంటే ఇప్పుడు మనం మినిమం 6 months ఇవ్వాలి, ఇస్తే మీరు 1 year 2 years మీ ఇష్టం మీ పిల్లలకి, కానీ 6 months మినిమం ఇవ్వాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. వృత్తిరీత్యా పిల్లల్ని పేరెంట్స్ దగ్గర విడిచిపెట్టి 1 monthకే వాళ్ళు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వడం అవుతుంది. లేదా కొంతమంది గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు పాలు ఇవ్వకుండా ఉండడం జరుగుతుంది. దీనివల్ల బిడ్డకి నష్టం జరుగుతుందా, తల్లికి నష్టం జరుగుతుంది? ఇద్దరికి నష్టం జరుగుతుంది, ఇద్దరికి నష్టమే. ఇద్దరికి బిడ్డకి పాలు ఇవ్వకపోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అది కాక వాళ్ళకు సరైన పౌష్టికాహారం అనేది సరిగ్గా ఉండదు. ఐదర్ బాటిల్ ఫీడింగ్ అయినా చెయ్యాలి, లేకపోతే కొంతమంది ఎఫర్ట్ చేయని వాళ్ళు మామూలు పాలనే ఇచ్చేస్తారు. అది సరిగ్గా ఇవ్వకపోతే, సరిగ్గా చేయకపోతే, సరిగ్గా ఫీడ్ చేయకపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా ఉండదు పాలు లేకపోవడం. తల్లి పాలలోనే అన్ని ఎక్కువ రోజులు ఇస్తే అంత ఇమ్యూనిటీ పవర్, ఇన్ఫెక్షన్స్ అవన్నీ రావు. అదే మన బాటిల్స్ అవన్నీ బాయిలింగ్, స్టెరిలైజేషన్ సరిగ్గా రాకపోతే వెంటనే ఇన్ఫెక్షన్స్, దాని మూలన పెరుగుదలలో తేడా అన్నీ వస్తాయి. మరి ఈ పాలు ఇవ్వకపోవడం వల్ల తల్లి పడే ఇబ్బందులు ఏంటి ఫ్యూచర్లో? కొంతమందికి అసలు ఫస్ట్లోనే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చేసేసి గడ్డలు కట్టేసేసి అదంతా ఇది అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో వీళ్ళకి ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సరిగ్గా లాక్టేషన్ అనేది చేయనప్పుడు అని. ప్రూవెన్ కాదు, బట్ ఇలా ఇవ్వని వాళ్ళకి క్యాన్సర్ అది అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రెగ్నెంట్ ఎవరైతే ఉంటారో అప్పటి వరకు చూడండి నార్మల్గా ఏది నచ్చితే అది తింటారు, ఎలా అయినా బిహేవ్ చేస్తారు, పరిగెడతారు, కూర్చుంటారు, అంత అవుతుంది. ఎప్పుడు వాళ్ళు కన్సీవ్ అయ్యారని తెలిసిందో ఎక్కువ ఫుడ్ కన్జప్ట్ చేసేస్తుంటారు. అంటే డ్రై ఫ్రూట్స్ అని, అదని ఇదని ఎక్కువ ఫుడ్ తినేస్తుంటారు, ఇంచు కూడా కదలరు.
మూవీస్ ప్రభావం ఒకటి ఎక్కువ ఉంది. 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి, 6 నెలలు బెడ్ రెస్ట్ ఉండాలి అని. సో కంప్లీట్గా వర్క్ ఉండదు, అలాగే ఫుడ్ ఎక్కువ తినేస్తుంటారు. అండ్ మీరు చెప్పినటువంటి సెన్సిటివ్ అయిపోతున్నారు ఎక్కువ, ఈ వాంతుల వల్ల కావచ్చు, తల తిరగడం కావచ్చు, ఇంకా బెడ్ రెస్ట్, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయా? పౌష్టికాహారం తీసుకున్నప్పుడు న్యాచురల్లీ బేబీకి కావాల్సినంత న్యూట్రిషన్ రాదు కాబట్టి తీసుకోవాలి. పౌష్టికాహారం లిమిట్ ఏదైనా కానీ లిమిటే, మినిమం 2 kgs పర్ మంత్ వెయిట్ పెరగాలి. అంతకన్నా తక్కువ ఉండకూడదు, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. తక్కువగా గ్రోత్ వచ్చిన వెయిట్ రాకపోయినా కూడా సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదని అర్థం. మరీ ఎక్కువగా తీసుకున్నా ఆమెకు ముందు అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావచ్చు, బీపీలు రావచ్చు, ఓవర్ వెయిట్ రావటం వలన తను మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయవచ్చు డెలివరీస్ అప్పుడు. అది బెడ్ రెస్ట్ అనేది వాళ్ళకున్న అపోహ, బెడ్ రెస్ట్ తీసుకోకపోతే అబార్షన్స్ అయిపోతాయి. కొంతమందికి అవ్వచ్చు, బట్ అటువంటి వాళ్ళని డిటెక్ట్ చేసి మేము చెప్తాము, అందరూ తీసుకోవాల్సిన పని లేదు. మెయిన్గా ట్రావెలింగ్ ఒకటి అవాయిడ్ చేయాలి. ట్రావెలింగ్ మూలాన కొంతమందికి అబార్షన్స్ అవ్వచ్చు, అందుకని ట్రావెలింగ్ అవాయిడ్ చేయాలి. కానీ అంతేగాని మంచం దిక్కుండా ఉండాల్సిన అవసరమేం లేదు. సో నీరసంగా నార్మల్ యాక్టివిటీ. తక్కువ తీసుకున్న ఆహారం చాలా ఇబ్బంది పడతారు, ఎక్కువ తీసేసుకున్నా కూడా ఇబ్బందులు పడతారు. సో నార్మల్ పర్సన్ ఎలా ఉంటారు, ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అలా బిహేవ్ చేయొచ్చు. అలాగే బిహేవ్ చేయొచ్చు. ఆహారాన్ని మాత్రం కొన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఐరన్ కంటెంట్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి, అట్లాంటిది ఆకుకూరలని, ఫ్రూట్స్ అని. మామూలుగా అందరూ తినకపోవచ్చు కదా, ఇట్లాంటప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ అని, మామూలు ఫ్రూట్స్ అని, పాలు ఒకటి కంపల్సరీగా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ బాగా యాడ్ చేసుకోవాలి. మేడం, ఇప్పటి వరకు ఇంటర్వ్యూ ఒక వంతు, మీరు చక్కగా చాలా చాలా మంచి ప్రశ్నలకి మాకు సమాధానం ఇచ్చారు. అయితే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న విజయభారతి గారు ఈ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ని చూస్ చేసుకొని ఇక్కడ వర్క్ చేయడానికి గల కారణం ఏంటి? నాకు యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక ఆవిడ కనకలక్ష్మి గారని పెథాలజిస్ట్ ఇక్కడ లక్ష్మీ ఫౌండేషన్లోనే చేస్తున్నారు. ఆవిడతో నేను క్యాజువల్గా అన్నాను, విసుగ్గా ఉంది ఇంట్లో కూర్చోవటం, ఏదైనా ఎక్కడన్నా ఉంటే చెప్పు అంటే, షీ కేమ్ అండ్ టోల్డ్ మీ దట్ ఇన్సో హాస్పిటల్, ఇక్కడ చారిటీ హాస్పిటల్, అది మీకు ఇష్టమైతే రండి అన్నారు. సంపత్ గారు, సత్యనారాయణ గారు వచ్చి చేస్తారా అంటే, సరే చేస్తాను. 2 hours నేను చేసేది, వచ్చి కన్సల్టెంట్గా వస్తున్నాను. వచ్చారు, చెప్పారు, స్టార్ట్ చేశారు. చేశాక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అబౌట్ హాస్పిటల్ అండ్ స్టాఫ్ మేనేజ్మెంట్? ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంచెం మేనేజ్మెంట్ కోసం అలాగే హాస్పిటల్ కోసం కొన్ని విషయాలు ఏమైనా? ఏమీ లేదండి, ఆల్ ఆఫ్ అస్ సిన్సియర్గా పనిచేయాలి, అంతవరకే. దట్స్ ఆల్ ఐ వాంట్ టు టెల్ దెమ్. సిన్సియారిటీ తప్పకుండా ఉండాలి. ఇక్కడ మేనేజ్మెంట్ మోటో ఎలా ఉంటుంది మేడం? ఎంతమందికి వీలైతే అంతవరకు మనం తక్కువలో హెల్ప్ చేయాలి, మెడికల్ ట్రీట్మెంట్స్ అంతా చేయాలి, వాళ్ళకి అడ్వైజులు ఇవ్వాలి అని. అండ్ స్టాఫ్ కూడా ఇప్పుడు ఇక్కడ పేమెంట్ చాలా తక్కువ, ఓపీ ఫీ కానీ లేకపోతే మీరు స్కాన్కి కానీ వీటికి ఛార్జ్ చేసే అమౌంట్ కానీ చాలా తక్కువ. బయట హాస్పిటల్లో ఇక్కడ ఒక 3 పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వెళ్తే బయట హాస్పిటల్స్లోని ఒక పేషెంట్ ట్రీట్మెంట్ అమౌంట్ అది అవుతుంది అని బయట చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఏంటి చేంజ్ ఎందుకు? మేము చారిటీగా వితౌట్ ఎనీ ప్రాఫిట్ చేయాలని, అందుకని మేము తక్కువలో చేస్తున్నాము. తక్కువలో దీనివల్ల ఎవరైనా లాస్ అవుతారంటున్నారు? లాస్ ఏం అవ్వరు, ఐ డోంట్ థింక్ సో. ఓకే, ఇట్ ఇస్ లైక్ నో లాస్ నో ప్రాఫిట్, అంతే. సో ఇలా కూడా చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు. ఈ హాస్పిటల్లో ముఖ్యంగా స్త్రీ విభాగానికి సంబంధించి ఎటువంటి టెస్టులు ఉన్నాయి, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంత బయట మనం చూసాము, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ బయట కూర్చున్నారు, ఆల్మోస్ట్ లేడీసే ఎక్కువ ఉన్నారు. ఎటువంటి వైద్యం అందుతుంది వాళ్ళకి ఇక్కడ? నేను గైనకాలజిస్ట్గా నేను ట్రీట్ చేస్తున్నానండి. వాళ్ళకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను. మామూలుగా ఓపీ సర్వీసెస్ ఉన్నాయి, ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి, సర్జరీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మేము ల్యాబ్ హిస్టెక్టమీస్, అబ్డామినల్ హిస్టెక్టమీస్ అవి చేస్తున్నాము. ఫ్యూచర్లో సిజేరియన్ సెక్షన్స్ కూడా చేద్దాము. నార్మల్ డెలివరీస్ ఒకటే మాకు కొంచెం ఇబ్బంది ఇక్కడ, అది కూడా వీలైనంత త్వరలో అది కూడా స్టార్ట్ చేద్దామని. త్వరలో ఇంకా 1 stop సొల్యూషన్ అయిపోతుంది స్త్రీల కోసం. ఓకే, ఇంకొక విషయం, ఇది మీ పర్సనల్ క్వశ్చన్. ఇప్పటి రోజుల్లో ఆపరేషన్కి వెళ్తే మంచిది, మీరు నార్మల్ డెలివరీ ఇవ్వలేరు, మీరు పెయిన్స్ ఇవ్వలేరు, లోపల బేబీ నలిగిపోతుంది అని చాలా చక్కగా మమ్మల్ని మోటివేట్ చేసి చక్కగా కోసి బేబీని బయటికి తీసి మా చేతిలో అందిస్తున్నారు. ఈ రోజుల్లో మీరు చేయగలరు,
నార్మల్ డెలివరీ అవుతుంది, మీకు బేబీకి ఇద్దరికీ మంచిది అని చెప్పి సిజేరియన్ కోసం వచ్చిన వాళ్ళని కూడా నార్మల్ డెలివరీ కోసం మీరు మోటివేట్ చేస్తున్నారు. రీజన్ ఏంటి? అది కరెక్ట్ మెథడ్ అసలు. అలాగే చెయ్యాలి. వాళ్ళు డెలివరీ కాలేకపోతే అప్పుడు సిజేరియన్ చేయాలి, కానీ మీరు చేయలేరు, నార్మల్ డెలివరీ అవ్వలేరు అని ఎవరైనా సిజేరియన్ చేయకూడదు. పెయిన్స్ పడాలి. సపోజ్ ఆ పెయిన్స్ వస్తున్నప్పుడు బేబీకి ఏమైనా మాకు డేంజర్ అవుతుందని మేము డిటెక్ట్ చేస్తే సిజేరియన్ చేయాలి, కానీ ముందుగానే మీరు నలిగిపోతుందేమో అని చేయటం కాదు కరెక్ట్ ప్రొసీజర్. ఫస్ట్ నార్మల్గా ట్రై చేయాలి, పెయిన్స్ వచ్చేదాకా ఆగాలి, లేదా స్టిమ్యులేట్ చేయాలి అవసరాన్ని బట్టి. ఆగి చూసుకుని అవ్వకపోతే అప్పుడు సిజేరియన్ చేసుకోవాలి. మీ దగ్గరికి మేడం మాకు సిజేరియన్ చేసేయండి అని వచ్చిన పేషెంట్స్లో మీరు మనోధైర్యాన్ని నింపి, లేదు మీరు నార్మల్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి నార్మల్ అయిన పేషెంట్లు ఎంతమంది ఉండొచ్చు రమారవి? నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే బాగానే ఉన్నారు. ఇక్కడికైతే నేను ఇంకా ఆ యాంగిల్లో నేను ఇంకా ఎక్కువ చేయటానికి ఇంకా ఇప్పుడే జస్ట్ స్టార్టెడ్ కదా. మీ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ నుంచి బాగానే ట్రై చేస్తాను. పెయిన్స్ వచ్చిన తర్వాత చూస్తాము, అవ్వకపోతే అప్పుడు సిజేరియన్ చేస్తాం, కానీ నార్మల్ డెలివరీ ట్రై చేయకుండా మాత్రం డైరెక్ట్గా సిజేరియన్స్ మాకు వద్దు, నార్మలే కావద్దు, సిజేరియన్ కావాలంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు. పెయిన్ భరించాల్సిందే, బేబీకి బర్త్ ఇవ్వాల్సిందే, అవేలో ట్రై చేయాల్సిందే. వాళ్ళకి ఇంకా వేరే సమస్యలు ఉంటే అప్పుడు వాళ్ళ కోసమైతే వాళ్ళు వద్దు, మేమే చెప్తాము నార్మల్ వద్దండి మీకు ఇబ్బంది అవుతుంది అని, అటువంటిది ఏమన్నా ఉంటుంది. కానీ అంతేగాని కంపల్సరీగా మీకు వద్దు వాళ్ళు అడిగినంత మాత్రమే మనం చేయటం అనేది ఉండదు. చూసారుగా, లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్లో విజయ్ భారతి గారు మన ఎన్నో సందేహాలకి చాలా క్లియర్గా వాళ్ళు సలహాలు ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు మీరు అస్సలు మిస్ అవ్వద్దు. లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్లో గత 40 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న విజయ్ భారతి గారు అవైలబుల్ ఉన్నారు. మీ కండిషన్ ఏదైనా, సిచ్యువేషన్ ఏదైనా కూడా చక్కగా దాని నుంచి, ఆ రుగ్మతల నుంచి బయటికి తీసుకురావడానికి అంటే టీమ్ అండ్ స్టాఫ్ మీకు సపోర్ట్ చేస్తారు. ఈ మంచి ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు. మరి ఎన్నో సందేహాలకి మాకు సమాధానాలు ఇచ్చి ఓపిక్గా మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు మంచి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకొక రోజు ఇంకొక ప్రముఖమైన వ్యక్తితో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ.